వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆదికాండము 48వ అధ్యాయం. ఆ తరువాత యోసేపుకు మీ తండ్రి గారు అనారోగ్యంగా ఉన్నారని కబురు వచ్చింది కనుక యోసేపు తన ఇద్దరు కొడుకులైన మనష్షేను ఎఫ్రాయిమును వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఎవరో ఒకరు యాకోబుతో, ఇదిగో మీ కొడుకు యోసేపు మీ దగ్గరకు వస్తున్నాడు అన్నారు. అప్పుడు ఇజ్రాయేలు బలం పుంజుకుని పడక మీద లేచి కూర్చున్నాడు. యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, అమిత శక్తి గల దేవుడు కనాను దేశంలో ఉన్న లూజులో నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి నాతో చెప్పినదేమిటంటే, నిన్ను ఫలవంతంగా చేసి నీ సంతానాన్ని అధికం చేస్తాను, నీవు జనాల సమూహమయ్యేలా చేస్తాను, నీ తరువాత నీ సంతానానికి ఈ దేశాన్ని ఎప్పటికీ సొత్తుగా ఇస్తాను. ఇప్పుడు విను, నేను ఈజిప్టు దేశానికి వచ్చే ముందు ఈజిప్టులో నీకు పుట్టిన ఇద్దరు కొడుకులు నా సంతానమే. రూబేను షిమ్యోను లాగే ఎఫ్రాయిం మనష్షే నా కొడుకులే. వారి తరువాత నీకు పుట్టే సంతానం నీదే. అయితే వారి వారసత్వం వారి అన్నల పేర వ్రాసి ఉంటుంది. నేను పద్దనరాం నుండి వచ్చినప్పుడు ప్రయాణంలోనే కనాను దేశంలో ఎఫ్రాతాకు ఇంకా కాస్త దూరాన ఉన్నప్పుడు రాహేలు చనిపోయి నన్ను దుఃఖాక్రాంతుణ్ణి చేసింది. ఎఫ్రాతాకు వెళ్ళే తోవలో ఆమెను పాతిపెట్టాను. ఎఫ్రాతా అంటే బెత్లెహెం. యోసేపు కొడుకులను ఇజ్రాయేలు చూచి, వీరెవరు అని అడిగారు. అందుకు యోసేపు, దేవుడు ఈ దేశంలో నాకు ప్రసాదించిన కొడుకులు వీరు అన్నాడు. అతడు వారిని దగ్గరకు తీసుకుని వస్తే నేను వారిని దీవిస్తాను అన్నాడు. ఇజ్రాయేలు వృద్ధాప్యం వల్ల చూడలేనంత మంది దృష్టి గలవాడు. యోసేపు అతని దగ్గరికి వారిని తీసుకువచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కావలించుకున్నాడు. ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖాన్ని మళ్ళీ చూస్తాననుకోలేదు, అయితే నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు అన్నాడు. అప్పుడు యోసేపు వారిని అతని మోకాళ్ళ మధ్య నుంచి తీసుకుని సాగిలపడ్డాడు. తరువాత ఇజ్రాయేలు యొక్క ఎడమ చేతి వైపుకు యోసేపు, తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడివైపునకు తన ఎడమ చేత మనష్షేను తీసుకుని ఇద్దరిని అతని దగ్గరకు జరిపాడు. మనష్షే పెద్దవాడైనప్పటికీ ఇజ్రాయేలు తన కుడి చెయ్యి చాపి కనిష్ఠుడు ఎఫ్రాయిం తల మీద తన ఎడమ చెయ్యి మనష్షే తల మీద ఉంచాడు. అతడిలా బుద్ధిపూర్వకంగానే చేశాడు. అతడు యోసేపును దీవిస్తూ ఇలా అన్నాడు, నా పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు ఏ దేవుని సముఖంలో నడుచుకున్నారో ఆ దేవుడు నా జన్మదినం నుండి ఈ రోజు వరకు నేను బ్రతికిన రోజులన్నిటిలో నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన దూత అన్ని కీడుల నుండి నన్ను విడిపించాడు. ఆయన ఈ అబ్బాయిలను దీవిస్తాడుగాక. నా పేరు ప్రతిష్టలు నా పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకుల పేర్లు ప్రతిష్టలు వారికి ఉంటాయిగాక. లోకంలో వారు పెద్ద జన సమూహంగా అవుతారుగాక. యోసేపు తన తండ్రి అతన్ని కుడి చెయ్యి ఎఫ్రాయిం తల మీద ఉంచడం చూశాడు. అది అతనికి అయిష్టంగా ఉంది. తన తండ్రి చెయ్యి మనష్షే తల మీద పెట్టించాలని దాన్ని ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి ఇలా అన్నాడు, అలా కాదు నాన్నగారు, పెద్దవాడు ఇతడే, ఇతడి తల మీదే నీ కుడి చెయ్యి ఉంచు. అతని తండ్రి ఒప్పుకోలేదు. నాకు తెలుసు బాబు, నాకు తెలుసు, ఇతడు కూడా గొప్పవాడై ఒక జనం అవుతాడు. అయితే ఇతడి తమ్ముడు ఇతడి కంటే గొప్పవాడవుతాడు. అతడి సంతానం జనాల సమూహములవుతారు అన్నాడు. ఆ రోజు అతను వారిని దీవిస్తూ, ఇజ్రాయేలు ప్రజలు ఆశీర్వచనం పలికేటప్పుడు వారు మీ పేరెత్తి దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిం లాగా మనష్షేలాగా చేస్తాడుగాక అని దీవిస్తారు అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయింను ముందుగా ఉంచాడు. ఇజ్రాయేలు యోసేపుతో, చూడు, నేను చనిపోతున్నాను, అయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. నేను నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీ వాళ్ళ చేతిలో నుండి తీసుకున్న దాంట్లో నీ అన్నదమ్ములకు ఇచ్చే కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.